రైట్, ఇక మాచర్ల అత్యాచార ఘటనపై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. సాక్ష్యాలను క్లూస్ టీం పరిశీలన చేస్తోంది. బాధితురాలి నివాసంలో కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. వేలిముద్రను ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను కూడా వారు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకమైన బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. రైట్, ఇక విజువల్స్ చూసిన ముమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది క్లూస్ టీం. ఇక బాధితురాలి నివాసంలో కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు. వేలిముద్రలు అలాగే ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకమైన బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా శిక్షిస్తామంటూ భరోసా ఇస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుండి మా కరెస్పాండెంట్ రవికృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, విచారణ సమయం వేగవంతం చేశారు అధికారులు, దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే జమీమా, ఏదైతే నిన్న ఈ గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా తెలిసిన వెంటనే కూడా ఒక్కసారిగా కూడా విస్మయం చెందినటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల మొత్తంగా కూడా ఇళ్లు కంబైన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు రావటం, వచ్చి అత్యాచారం చేసి వెళ్లిపోవటం అనేది మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మాచర్లకు సంబంధించి మాచర్లలో ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి పోస్టల్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి సాహితీ అనేటువంటి యువతి అక్కడ మాచర్లోనే నివాసం ఉంటూ ఉంది. నిన్న మధ్యాహ్నం అయితే ఆమె ఇంటికిలో ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ముగ్గురు అగంతకులు లోపలికి త్వరపడి ఆమెని కట్టేసేసి ఆ తర్వాత అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఒక గంట తర్వాత కానీ వేరే వాళ్ళు వచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్టు తెలియలేదు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సాహితీని మాత్రం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు అయితే మాత్రం ప్రథమ చికిత్స చేసి తర్వాత నర్సాపేటకి సంబంధించి హాస్పిటల్కి పంపించారు. నర్సాపేట హాస్పిటల్ కి సంబంధించి అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో గుంటూరు జీజీహెచ్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఈ రేప్ చేయడానికి గల కారణాలు ఏంటి, చేసింది ఎవరు అనే దాని మీద అయితే మాత్రం పోలీసులు అయితే ప్రత్యేక దృష్టిని పెట్టారు. ప్రధానంగా కూడా స్పెషల్ టీమ్ ని అపాయింట్ చేసి అసలు నిందితులు ఎవరు అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఒక ఏఎస్పీ స్థాయి అధికారి ఏదైతే ఈ అత్యాచార ఘటనకు సంబంధించి ఆయన అయితే మాత్రం విచారణాధికారిగా ప్రెజెంట్ అయితే మాత్రం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ఈ రోజు అయితే అత్యాచారం జరిగినటువంటి యువతి ఇంటికి ఫారెన్సిక్ సంబంధించి క్లూస్ టీమ్ సంబంధించినటువంటి ఈ సిబ్బంది అయితే వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువును కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అణువును కూడా గాలించారు. అక్కడ ఉన్నటువంటి వేలిముద్రలు ఏమన్నా దొరుకుతాయా అనే ఉద్దేశంతో, అదేవిధంగా కూడా వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి వస్తువులు ఏమన్నా దొరికినట్లయితే మాత్రం క్యాచ్ చేయడానికి టెక్నికల్ గా కూడా ఫెసిలిటీస్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అక్కడంతా కూడా పూర్తి స్థాయిలో కూడా గాలింపు చర్యలను అయితే చేపట్టడం, ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడింది. అలాగే సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఈ టవర్స్ ఉన్నాయో, సెల్ టవర్స్ ఉన్నాయో, ఆ సెల్ టవర్స్ ఆధారంగా అక్కడ ఎవరికి ఫోన్లు వెళ్ళి అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే ఒక యువతి మీద ముగ్గురు అగంతకులు అత్యాచారం చేసినటువంటి ఘటనకి సంబంధించి మాత్రం నిగ్గు తేలుస్తాం, త్వరలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.